100 రకాల సుగుణాలు ఒకే చోట దొరికితే, అది కూడా ఫ్రీగా దొరికితే, మన ఇంటి పక్కనే దొరికితే, దాన్ని మిస్ చేసుకుంటామా? కానీ చాలామంది మిస్ చేసుకుంటున్నారండి. చాలామంది మిస్ చేసుకుంటున్నారు. ఒకసారి ఇవన్నీ విన్నాక మీ ఒపీనియన్ చెప్పండి. వేపాకు ఆయుర్వేదంలో మంచి అద్భుతమైన సంజీవనిగా దీన్నంటారు. సర్వరోగ నివారణి అని కూడా అంటారు. కానీ చాలా తక్కువ మందికే దీని బెనిఫిట్స్ తెలుసు. కానీ ఇష్టపడం. చేదు కాబట్టి. ఒకసారి ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఇష్టపడకుండా ఉంటాం అంటే మీ ఇష్టం. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ హైపర్‌గ్లైసెమిక్, యాంటీ అల్సర్, యాంటీ మలేరియల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మ్యూటానిక్, యాంటీ కార్సినోజెనిక్. అంటే బీపీ, షుగర్లు కంట్రోల్ చేయడం దగ్గర నుంచి, ఒళ్ళు తగ్గించడం దగ్గర నుంచి, క్యాన్సర్ రాకుండా కాపాడడం దగ్గర నుంచి ఎన్ని చేస్తుందంటే అన్నండి. వీటితో పాటు మళ్ళీ ఇందులో విటమిన్లు. మరి ఈ వేపాకు ముద్ద ఒకటి చిన్న ముద్ద ఖాళీ కడుపుతో తీసుకున్నా సరిపోతుంది. లేదు కాస్త వాటర్ మరిగించి తీసుకున్నా సరిపోతుంది. ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి అంటువ్యాధులు, అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. ఇక సీజన్ మారుతోంది కదా! ఈ మారుతున్న సీజన్లో అనేక రకాలైన బ్యాక్టీరియా, అనేక రకాలైన వైరస్ మన మీద అటాక్ చేసేస్తూ ఉంటాయి. వీటన్నిటినీ కాపాడడానికి తేలిగ్గా మన ఇంటి పక్కనే దొరికే, చవకని కూడా అనకూడదు, ఉచితంగా దొరికే ఆకులు వేపాకులు. మరి షుగర్ లెవెల్స్ తగ్గుతాయని చెప్పాం, గ్యాస్ తగ్గుద్ది, మలబద్ధకం తగ్గిద్ది, బ్లోటింగ్ సమస్యలు ఏమి ఉండవు. పరగడుపునే ఒక 10 వేపాకులు కనీసం తీసుకుంటే నాడీ వ్యవస్థ కూడా రిలాక్స్డ్గా ఉంటుంది, మెదడు కూడా హాయిగా ఉంటుంది. అంటే మెదడుకి మంచి ఉపశమనం అండి. ఇదే కాదు, నోరు కూడా చాలా చక్కగా శుభ్రంగా ఉండిపోతుంది. సో పరగడుపునే బ్యాక్టీరియా తీసుకుంటే నోట్లో బ్యాక్టీరియా కూడా చచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఇందులో ఉన్న మంచి గుణాలు ఏంటంటే రక్తంలో ఉన్న టాక్సిన్స్, రక్తంలో ఉన్న చెడు గుణాలు, మలినాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ముఖ్యంగా స్కిన్ చక్కగా శుభ్రపడిపోతుంది. స్కిన్కి కూడా మంచి నిగారింపు వస్తుంది. ఇంకా పింపుల్స్ ఇలాంటి సమస్యలు చాలామందికి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. మరి ఎన్ని మంచి గుణాలు ఉన్న వేపాకు తీసుకుందామా, వదిలేద్దామా? కాస్త కష్టమైనా కానీ ఒక చిన్న ముద్దగా తీసుకొని, లేకపోతే ఒక చిన్న టీ కప్పు లాగా తీసుకోగలిగితే అదే రోజుకి ప్రయోజనం ఉండదు. కానీ ఒక వారం, ఒక నెల రోజులు వాడి చూడండి. అప్పటికి ప్రయోజనం లేకపోతే ఇక్కడ కామెంట్లోకి వచ్చి చెప్పండి.